Hello friends, welcome to our favorite cookery show, మీ ఇంటి వంట. మంగళవారం స్పెషల్ సాంప్రదాయ వంటల్లో భాగంగా ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? దిల్సుఖ్ నగర్లో ఉన్న రామకృష్ణారెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయిలు స్వీట్ హౌస్లో. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు వాళ్ళు చూపించబోయే స్పెషల్స్ ఏంటో చూసేద్దామా? రండి మరి. హాయ్ కుల్లారెడ్డి గారు. చెప్పండి మేడం. బాగున్నారా? బాగున్నా మేడం. సో రామకృష్ణారెడ్డి నేతి మిఠాయిలు అనగానే చాలా ఫేమస్. అవును మేడం. మొత్తం ప్యూర్ ఘీతో చేస్తారని విన్నాను. అవును. ఇప్పుడు ఫస్ట్ ఆడియన్స్ కి మీరు చూపించే వంట ఏంటి? గాజర్ హల్వా మేడం. గాజర్ హల్వాకి ఏమేం కావాలో చూద్దామా? నెయ్యి, కిస్మిస్, చక్కెర, గాజర్, ఇలాచి, కలర్, కాజు. మరి గాజర్ హల్వా ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఫస్ట్ స్టవ్ అంటించుకోవాలి మేడం. ఓకే. కుల్వారెడ్డి గారు స్టవ్ వెలిగించాం కదా? వెలిగించాము. ఏం వేయాలండి ఇంకా? ఇప్పుడు ఫస్ట్ వాటర్ వేసుకోవాలి మేడం. బాండి పెట్టుకున్నాము. బాండి పెట్టుకున్నాం. వాటర్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని నెక్స్ట్ పంచదార వేసుకోవాలి మేడం. సో కొంచెం నీళ్ళు వేసుకున్నాము, తర్వాత పంచదార. సో గాజర్ హల్వాకి ముందే మనం పాకం లాంటిది ఏమైనా పట్టుకోవాలండి? చక్కెర కరుగుతానే ఈ తురుము పట్టుకున్న గాజర్ను వేసుకోవాలి మేడం. ఓకే, ఆల్రెడీ తురుము పెట్టుకున్నాము మనం గాజర్ని. సో ఇక్కడ రామకృష్ణారెడ్డి స్వీట్స్లో గాజర్ హల్వా ఫేమసా? ఫేమస్ మేడం. ఇప్పుడు సో గాజర్ తురుము పెట్టుకున్నాం కదా, అది వేసేసాము పాకంలో. ఇప్పుడు ఇది కొంచెం బాగా మరిగినాక మెత్తగా ఉడికిపోతుంది. ఓకే, అంటే ఎంతసేపు పడుతుంది మనం వేసిన తర్వాత పాకంలో ఉంచాలి? 20 minutes ఉడికిన తర్వాత అది కోవా వేసుకోవాలి. ఓకే ఓకే. ఇందులో మొత్తం ఉడకాలి కదా? వాటర్ చక్కెర వేసాం కదమ్మా, దాంట్లో మంచిగా ఉడికిచ్చాము. ఇప్పుడు గాజర్ ఇప్పుడు ఉడికింది. ఇప్పుడు ఇది నెయ్యి వేసుకోవాలి. గాజర్ ఉడికిన తర్వాత నెయ్యి కూడా నెయ్యి వేసుకోవాలి. తగినంత నెయ్యి వేసుకోవాలి. మనకు గాజర్కు సరిపోయేంత నెయ్యి వేసుకున్నాం ఇప్పుడు. ఓకే. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత క్రీమ్ ఉడికి ఇప్పుడు పాలతో తయారు చేసుకున్న క్రీమ్ను ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలి. సో క్రీమ్ అంటే ఇది పాలతో తయారవుతుంది. మా పాలు మొత్తం మరిగించి పాలు మరిగించి దగ్గరకు తీస్తే క్రీమ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఆ క్రీమ్ ఇందులో వాడుకుంటాం మనం. అంటే ఇట్స్ లైక్ కోవానా? కోవా అనొచ్చు, కోవా పలకచ్చు, క్రీమ్ అయినా పలకచ్చు. కుల్లారెడ్డి గారు, మీ నేటివ్ ఎక్కడండి? మా నేటివ్ ప్లేస్ కడప డిస్ట్రిక్ట్ మేడం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారా మొత్తం? అక్కడ ఫ్యామిలీ అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు అక్కడనే ఉంటారు. మా ఫ్యామిలీ మేము వచ్చేసాము ఇక్కడ. మా పిల్లలు, మా భార్య. ఎంతమంది అండి పిల్లలు? మాకు 2 ఆడపిల్లలు. ఓకే. మీ వైఫ్ ఏం చేస్తుంటారు? ఇంకా వయసు అయిపోయి. 2 పిల్లలు ఏం చేస్తున్నారు? పెద్ద పాప 10th క్లాస్ చేస్తుంది మేడం. ఓకే. చిన్న పాప 8th క్లాస్. ఓకే, అంటే ఇది సిమ్లో పెట్టుకుని మనం బాగా ఉడికించాలా లేకపోతే? సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. మనం హెవీ ప్రెషర్లో పెట్టుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు దగ్గరకు వచ్చింది మేడం. ఇప్పుడు కలర్ వేసుకోవాలి. ఓకే. క్రీమ్ వేసి బాగా ఉడికించాలండి. దగ్గర పడిన తర్వాత ఈ 2 కలర్స్ మిక్స్ చేసాం కదా, ఈ 2 కలర్స్ తగినంత కలర్ వేసుకోవాలి. సో ఫుడ్ కలరే కదండి? ఫుడ్ కలర్ ఇది. yellow and red మిక్స్. yellow and red. యాజ్ ఇట్ ఈస్ గాజర్ కూడా కలరే ఉంటుంది కాబట్టి మనకి కలర్ వేయకపోయినా బాగానే ఉంటుంది కదా? బాగానే ఉంటుంది. ఈ క్యారెట్ హల్వాకి అయితే వేయకుండా నడుస్తుంది. దీనికి కొంచెం కలరు యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందా? అయిపోవచ్చింది మేడం. ఒక 2 minutes ఉంటే అయిపోతుంది. ఇంకా నెయ్యి కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాం. కొంచెం నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కిస్మిస్, కాజు, ఇలాచి. ఓకే. ఇలాచి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం పౌడర్ వేసుకోవాలి. ఇలాచి పౌడర్. ఇప్పుడు రెడీ అయిపోయింది మేడం. ఇది మనం ఏదైనా ఒక పాత్రలోకి తీసి పెట్టుకుంటే. ఓకే, బౌల్లోకి తీసుకున్నామని? బౌల్లోకి తీసుకున్నాం మేడం. ఇప్పుడు రెడీ అయిపోయింది. సింపుల్గా అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు గాజర్ హల్వా రెడీ అయింది మేడం. టేస్ట్ చేసి చూడండి, చెప్పండి. తప్పకుండా అండి, చాలా కలర్ఫుల్గా ఉంది.
సో ఆడియన్స్, గాజర్ హల్వా చాలా టేస్టీగా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దామా? గాజర్ హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గాజర్ తురుము, వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నెయ్యి, యాలకుల పొడి, పంచదార, ఫుడ్ కలర్, పచ్చికోవా. గాజర్ హల్వా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి సరిపడా నీళ్లు పోసుకొని అందులో తగినంత పంచదార వేసుకొని కరిగిన తర్వాత గాజర్ తురుము వేసి ఉడికించాలి. అది బాగా ఉడికాక నెయ్యి, పచ్చికోవా వేసి కలుపుతూ ఉడికించాలి. అది దగ్గర పడిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. అది ఇంకా దగ్గరగా ఉడికాక నెయ్యి, ఎండు ద్రాక్ష, వేయించిన జీడిపప్పు, యాలకుల పొడి చల్లి మరి కాసేపు కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే గాజర్ హల్వా రెడీ. ఈరోజు మీ ఇంటి వంటలో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు చెప్పే సలహా చూద్దాం. శ్రీనివాస్ గారు 40 సంవత్సరాలు గోదావరి కన్ని నుండి కాల్ చేశారు. తను చాలా కాలం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నానని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం తరచూ వింటున్న చర్మ వ్యాధి సోరియాసిస్. అంటే చర్మంపై పొలుసులుగా లేచిపోవడం చర్మం, ఇదంతా ఒంటి నిండా రావడము, కొన్నిసార్లు చేతులకు, కొన్నిసార్లు కాళ్ళకే పరిమితం కావడము, కొందరికైతే గోర్లలో, తర్వాత తలలో కానీ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. అయితే దీనికి కారణాలు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఏంటంటే, ఒకటి మనకు వంశపారంపర్యంగా వచ్చుండొచ్చు, లేదనుకుంటే బాగా మెంటల్ ప్రెషరు, స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు, అంటే బాధల్లో చింతల్లో మగ్గే వాళ్లకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా మేబీ మనం తినే ఆహారం సరిగా లేకపోవడమో, లేకపోతే పొల్యూషన్ బారిన పడుతూ ఉండడమో, ఇవన్నీ కూడా కారణాలు అవ్వచ్చు. అయితే ఈ వ్యాధి నుండి నివారణ పొందడానికి మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే, బాగా మజ్జిగను తాగాలి. ఎంత మజ్జిగ తాగే గుణం ఉంటుందో అంత తొందరగా ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు ప్రోటీన్ డైట్ అతిగా తినడం మానుకోవాలి. ఈ మధ్యకాలంలో లావు తగ్గాలని చాలామంది ఎక్కువ శాతం ప్రోటీన్ డైట్ను అడాప్ట్ చేస్తున్నారు. అది కూడా శరీరానికి మంచిది కాదు. సో ఈ రకంగా చూసినట్టయితే మనము పాల ఉత్పత్తులు, తర్వాత పెరుగు, చేపలు, మీట్, చికెన్, ఎగ్, ఇదే కాక మినపప్పు, ఇలాంటి వస్తువులను మనము చాలా తక్కువగా తీసుకోవాలి, లేదంటే మానేస్తే ఇంకా మంచిదే. ఈ రకంగా తీసుకుంటూ ఉంటూ మీరు మెడిటేషన్, యోగా చేస్తూ ఉంటే మనసులో ఉన్నటువంటి స్ట్రెస్ని కూడా మనం కొంత నివారించినట్టు అవుతుంది. కాబట్టి చాలా చక్కగా తగ్గిపోతుంది. ఇదే కాక మీరు మార్కెట్లో మనకు ఎన్నో సోరియాసిస్ సంబంధించినటువంటి నూనెలు, మెడికేటెడ్ ఆయిల్స్ లభ్యమవుతూ ఉన్నాయి. దీనికి ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఏదైనా నూనె అంటే ఆముదం కానివ్వండి, లేదా సోరియాసిస్ కొరకే పర్టికులర్గా తయారైన మెడికేటెడ్ ఆయిల్స్ కానివ్వండి, వాటిని బాగా ఈ సోరియాసిస్ పొక్కుల పైన మనం అంటించి బాగా అవి తడి మీద ఉన్నప్పుడు మనకేమవుతుంది, అబ్జార్బ్ అయిన ఆయిల్ అంతా కూడాను అక్కడ పొలుసులు రాకుండా చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనము కలబంద గుజ్జును కూడా ఈ పొలుసులపై దినమంతా ఇంట్లో ఉండే వాళ్ళైతే రోజంతా పట్టిస్తూ ఉండాలి. ఇవి పొడి బారకుండా గనక మనం సోరియాసిస్ పొక్కుల్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సోరియాసిస్ తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలతో ఇంకెవరైనా బాధపడుతూ ఉంటే మీరు మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు. ఇదే ఎపిసోడ్లో మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మా ఫోన్ నంబర్ 040-233-75531. చూసారు కదండి, ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు చెప్పిన సలహా. మరి వంటలోకి వెళ్దామా? కులారెడ్డి గారు చెప్పండి మేడం. సో గాజర్ హల్వా అయిపోయింది, నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఐటమ్ పన్నీర్ జిలేబీ చేస్తున్నాం మేడం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పంచదార, పాలు, కార్న్ఫ్లవర్, మైదా, వెనిగర్, వాటర్, ఫుడ్ కలర్. ఇప్పుడు ఫస్ట్ పంచదార పాకం తీసుకోవాలి మేడం. స్టవ్ అంటించుకొని కొంచెం వాటర్ పోసుకొని పంచదార వేసుకోవాలి. సో ముందు మనం పాకం అండి ఇది ఫస్ట్ పాకం చేసి పెట్టుకోవాలి మేడం. ఓకే, పాకం చేసి పెట్టుకున్న తర్వాత నెయ్యి పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఓకే, ముందు ఈ పాకం ఎలా పెట్టుకోవాలండి? కొంచెం ముదురు పాకం కావాలా? కొంచెం లడ్డు పాకం టైప్లో పెట్టుకోవాలి మేడం. ఓకే, ఇప్పుడు ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవాలి మేడం. సో పాకం మనకి లడ్డు పాకం. లడ్డు పాకం
తర్వాత ఫుడ్ కలర్. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే థిక్నెస్ వస్తుంది కలర్. సో ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి కదా? కలుపుకోవాలి మేడం. ఇట్లా కలర్ కలిసిన తర్వాత ఇంకా మనం దించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఈ బాండి పెట్టుకోవాలి. ఇందులో ఏం చేయాలి? ఇందులో ఈ నెయ్యి పోసుకోవాలి ఇప్పుడు. ఓకే ఓకే. మామూలు జిలేబీకి పన్నీర్ జిలేబీకి చాలా పెద్ద డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్, చాలా డిఫరెన్స్. అది మైదాతో తయారవుతుంది, ఇది పాలతో తయారవుతుంది. ఓకే, అంటే ఇది హెల్త్ కూడా చాలా మంచిది. పన్నీర్తో ఎలా చేస్తారు అసలు జిలేబీ? పన్నీర్ జిలేబీ చేయడం అంటే మనం పాలతో తయారు చేసుకొని పాలతో ఇలా తయారు చేసుకుంటాం మనం చెన్న. సో అంటే పాలను ఏం చేస్తారు? ముందు పాలు వేడి పెడతాం. వేడి పెట్టిన తర్వాత ఉడికే పాలల్లో పొంగొచ్చిన పాలను దించి పెట్టుకొని తర్వాత వెనిగర్ వాటర్ వేస్తాం పాలల్లో. వెనిగర్ వాటర్ వేయంగానే పగిలిపోతాయి పాలు. ఆ పగిలిపోయిన పాలను మనం ఒక వైట్ బట్టలో వేసుకొని మొత్తం వాటర్ అంతా తీసేస్తాం. తీసేసిన తర్వాత ముద్ద లెక్క చెన్న వస్తుంది. సో అదే ఇది. సో చాలా సాఫ్ట్ గా ఉందండి ఇది. సో ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కదా, ఫ్రెష్ గా ప్రిపేర్ చేసింది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మరి దీన్ని ఎలా ఉపయోగించాలి ఇప్పుడు? దీన్ని ఉపయోగించుకునే విధానం ఇప్పుడు చూపిస్తాను మేడం. ఏం కావాలి? ప్లేట్ ఇవ్వాలి. ఇదా? సో ఆల్రెడీ ఇక్కడ చెన్న ఉంది. చెన్న ఉంది, దీన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఇందులో వేసేది కార్న్ ఫ్లోర్ వేయాలి. కార్న్ ఫ్లోర్ కావాలా? కార్న్ ఫ్లోర్ ఎందుకండి? కార్న్ ఫ్లోర్ సాఫ్ట్ రావడానికి, చికెన్ మెత్తగా ఉంటుంది. కార్న్ ఫ్లోర్ వేస్తే కార్న్ ఫ్లోర్ మైదా ఉడికేసుకోవాలి. మైదా ఉడికేసుకోవాలి. సో ఎంతెంత వేసుకోవాలండి? మైదా ఇప్పుడు 1 లీటర్ పాలకు వచ్చేసి 2 కలిపి 50 గ్రామ్స్ వేసుకోవాలి. 2 కలిపి 50 గ్రామ్స్, 25 గ్రామ్స్ ఓకే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ చెన్నాలో మనం 25 గ్రామ్స్ కార్న్ ఫ్లోర్ అలాగే మైదా యూజ్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలపాలి. మంచిగా 2 మిక్స్ అయ్యేటట్టు కలపాలి మంచిగా. మైదా కూడా కలపడం వల్ల మనకి సాఫ్ట్నెస్ వస్తుందా? సాఫ్ట్నెస్ వస్తుంది మేడం. ఇప్పుడు ఇరిగిపోయే ఛాన్స్ ఉండదు. మంచిగా చికెన్ వస్తుంది. మనం వేసేప్పుడు కూడా మంచిగా వస్తుంది. ఓకే, జిలేబీ మనం వేసేటప్పుడు విరగకుండా ఉండడానికి మనం కార్న్ ఫ్లోర్ మైదా యూజ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం గట్టిగా అయినప్పుడు కొంచెం మిల్క్ వేసుకున్నా కానీ వస్తుంది. కొంచెం మిల్క్ వేసుకోవచ్చు. ఇన్ కేస్ గట్టిగా అయిపోతే, ఒకవేళ లూజ్గా అయితే మనం మైదా కానీ కార్న్ ఫ్లోర్ కానీ కొంచెం కార్న్ ఫ్లోర్ మైదా ఎక్కువ వేసుకోవచ్చు. తీసుకునేటప్పుడే మనం వాటర్ ఎంత రీడింగ్లో తీసుకుంటున్నాం అనేది తీసేసుకోవాలి. వాటరు ఎక్కువ వాటర్ తీసినా గట్టిగా అయిపోతుంది. దానికి సరిపోయేంత వాటర్ తీసేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ క్లాత్లో వేసుకోవాలి. దీంట్లో సో ఇదేంటండి? ఇది పన్నీర్ జిలేబీ వేసేది సపరేట్ మార్కెట్లో దొరుకుతుంది మేడం. ఇది క్లాత్తో చేసిన క్లాత్, ఇది వాటర్ ప్రూఫ్ది. దీంట్లో మనం ఇది ముద్ద చేసుకున్న దాన్ని వేసుకోవాలి ఇక్కడ దీంట్లో. సో షాప్లో అంటే మన స్వీట్ ఇది మనకి ఇక్కడ మార్కెట్లో ఎక్కువ చోట దొరకదు ఇవి. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర షాపులు ఉన్నాయి ఇవి. ఈ స్వీట్ షాపులకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. ఇట్లా పోల్డ్ చేసి పట్టుకుంటే మనకు పైకి రాకుండా ఉంటుంది. ఒకవేళ మనం అక్కడ చూసుకోకపోయినా ఇక్కడ ఎలా వస్తుంది అన్నది ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇలా వేస్తాం అక్కడ. ఒక మనకి ఇక్కడ షాంపిల్ చూసుకున్నప్పుడు ఇట్లా వేసుకొని ఇక్కడ ప్రెస్ చేసుకొని చూసుకొని వస్తుందా కరెక్ట్ లేదా అని చూసుకొని అక్కడ వేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ చెక్ చేసుకున్నాము. ఫస్ట్ చెక్ చేసుకున్నాము. ఓకే, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వేద్దాం మేడం. సో మనకి సర్కిల్లా వేసుకున్నాము. ఇప్పుడు మనం సెంటర్లో వేస్తే ప్రెజర్ ఎక్కువ వస్తుంటుంది. అక్కడ సెంటర్లో వేసుకోవద్దు. కొంచెం సైడ్లోకి వేసుకుంటే ప్రెజర్ తక్కువ ఉంటుంది. అది నిలబడే, మనం వేసిన రింగు నిలబడే అవకాశం కూడా ఉంటుంది అక్కడ. సో వేసిన తర్వాత ఇలా పైకి వస్తూ ఉంటుంది మనకి నేల నుంచి. అవును, ఉడికిన తర్వాత వస్తుంది. మనకి ఇక్కడ కింద ఉడక టచ్ అయ్యేటట్టయితే అట్లా కదిలిస్తే కొంచెం పక్కకి వెళ్ళిపోతాయి. ఇది కలర్ ఎంతవరకు రావాలండి? ఇది ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం సన్న మంటలోనే సిమ్లోనే పెట్టుకోవాలి. ఇది ఓకే, ఎక్కువ ప్రెజర్ పెట్టుకోవద్దు. ఎక్కువ ప్రెజర్ పెడితే పైకి కలర్ వచ్చేస్తుంది, మాడిపోయే అవకాశం ఉంటుంది. లోపల ఉడకకుండా ఉంటుంది, ఆ ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి. అండ్ మనం ఎప్పుడైనా సరే బాండీలో మిడిల్లో వేయకూడదు, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మిడిల్లో వేస్తే ప్రెషర్ ఉంటుంది, మనకు మన మీద పడేలాగా మన మీద పడే ఛాన్స్ లేకపోయినా
మనకి ఏదంటే రింగు కరెక్ట్గా రాదు మధ్యలో వేస్తే. ఇప్పుడు సైడ్లోకి వేసుకుంటే ఇప్పుడు ఇట్లా మంచిగా వస్తుంది. కింద కలర్ ఒక కలర్ వస్తుంది, పల్టీ చేయకపోతే పైన ఒక కలర్ వచ్చేస్తుంది. ఇలా అన్నీ మనం వేసినట్టు టైం ప్రకారం అన్నీ తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేస్తే కింద కలర్ పై కలర్ రెండు సమానంగా వస్తాయి. సో ఇదే షేప్ కాకుండా వేరే షేప్లో కూడా వేసుకోవచ్చా? ఇది వేరే షేప్లో రాదు మేడం. వేస్తే మనం దీని రసమలై బిల్లల టైపు వేసి కాల్చుకొని వేసుకోవచ్చు, కానీ అలా టైప్ చేస్తే కనుక అది చూసేదానికి మంచిగా ఉండదు. సో ఓన్లీ పన్నీర్తో కాకుండా వేరే వేటితోనే మనం ట్రై చేయొచ్చా జిలేబీ? జిలేబీ ఏదైతే ఏరే జిలేబీ, ఈ మోడల్ జిలేబీ తయారు చేయడానికి పన్నీర్తో అయితేనే అవుతుంది. ఇవి ఒకసారి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇవి కలర్ వచ్చేసాయి. ఈ కలర్ వచ్చేసాయి. ఇవి వేసిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ పాకం అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో వేసిన వెంటనే మనం పాకంలో ప్రెస్ చేయాలి. ఆల్రెడీ పాకంలో కలర్ ఉంది కదా, ఇంకా పాకం పీల్చుకున్నాక కలర్ ఎక్కువ అవుతుంది. పాకంలో కలర్తో దీనికి కలర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈడుండే కలర్ రాదు, వేరే కలర్ వస్తుంది. పాకంలో ఉండే కలర్ వచ్చేస్తుంది. సో ఇలా మంచి రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం పాకంలో వేసేసుకోవాలి. అవును మేడం, పాకంలో వేసేసుకుంటే మంచిగా పాకం తాగుతుంది. యాజ్ ఇట్ ఈస్ మామూలుగా పన్నీర్తో చేసాం కాబట్టి ఇలా తిన్నా టేస్టీగానే ఉంటాయి కదా. పన్నీరు టేస్ట్ వేరు, జిలేబీ ఆ టేస్ట్ వేరు. అవును, అంటే పన్నీర్ కూడా టేస్టీగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం పచ్చి పన్నీరు టేస్ట్ వేరు ఉంటుంది, ఇలా కాల్చుకున్న తర్వాత పన్నీర్ జిలేబీ టేస్ట్ వేరు ఉంటుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు పన్నీర్ జిలేబీ? ఇది ఇక్కడ నేర్చుకున్నాం మేడం. ఇది రామకృష్ణారెడ్డి దగ్గరనే నేర్చుకున్నాం. సో ఇది పాకంలో వేసాక ఎంతసేపు ఉంచాలండి? ఒక 5 minutes ఉంటే సరిపోతుంది మేడం. 5 minutes తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎక్కువ చేపు పెట్టుకున్నా కానీ కూడా నాని మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది. మనం 5 minutes ఉంటే చాలు. 5 minutes అయిపోయింది కదా? 5 minutes అయిపోయింది మేడం. ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం. జిలేబీ పాకంలో మునిగిపోయింది. 5 నిమిషాలు ఉంచితే మొత్తం పాకం కూడా పట్టేసింది. అవును మేడం. 5 minutes తర్వాత చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. 5 minutes తర్వాత తీసేస్తున్నాం మేడం. ఇక్కడికి రెడీ అయిపోయి కదండి పన్నీర్ జిలేబీ మేడం. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చూడండి. ఇప్పుడు దీని మీద కొంచెం డెకరేషన్ కూడా బాదం పిస్తా చేసుకోవచ్చు. మంచిగా చూసేదానికి లుక్ ఉంటుంది, మంచిగా తినని కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇది బాదం పిస్తా ఇస్తాం కాబట్టి బాదం పిస్తాతో ఫైనల్గా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పండి. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. ఒకసారి ఆడియన్స్ కూడా చెప్దాము. సరే, ఓకే మేడం. పన్నీర్ జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి మీ అందరి కోసం. పన్నీర్ జిలేబీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, మైదా పిండి, కార్న్ఫ్లోర్, వెనిగర్, ఫుడ్ కలర్. పన్నీర్ జిలేబీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నీళ్లు పోసి పంచదార వేసి పాకం పట్టుకోవాలి. అది ముదురు పాకం రాగానే ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక బాండీ స్టవ్ పైన పెట్టి నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేడయ్యేలోపు చెన్నా ఉన్న ట్రేలో కొంచెం కార్న్ఫ్లోర్, మైదా, కొన్ని పాలు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత జిలేబీ వేసే క్లాత్ లోకి తీసుకొని వేడైన నెయ్యిలో జిలేబీ రింగుల్లా వేసుకోవాలి. అవి రెండు వైపులా ఎర్రగా వేగాక తయారు చేసుకున్న పాకంలో వేసుకోవాలి. పాకం జిలేబీకి బాగా పట్టాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పిస్తా, బాదం పప్పుతో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ జిలేబీ రెడీ. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత విశాఖపట్నంలో ఉంటున్న టి లతా గారు. లతా గారు, మీరు రాసి పంపిన మునగ మసాలా కూర అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. సో వ్యూవర్స్, రామకృష్ణారెడ్డి నేతి మిఠాయి స్వీట్స్ చాలా చాలా బాగా నచ్చాయి నాకైతే. మీ అందరికీ కూడా నచ్చాయని ఆశిస్తూ రేపటి మీ ఇంటి వంటలో మరో 2 కొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. దిస్ ఇస్ యువర్ హాసిని. హ్యావ్ ఫన్. బై బాయ్.